అండి చూసారు కదా మన హోటల్ దగ్గర భోంచేస్తాం కదా. ఇప్పుడు హోటల్ నుంచి ఇలాగ వెళ్తే మనం మళ్ళీ ఎంట్రన్స్ లో మన కార్ పార్కింగ్ అవి పెట్టిన దగ్గరకు వస్తాం. చూసారు కదా మన ఆరోవిల్లా చూసి వెళ్ళేటప్పుడు ఇలా ఉంటదండి. లోపలికి ఇలా మొక్కల లోపల అటు ఇటు బాగా మొక్కలు అవి ఉంటాయి. దాని నుంచి మనం ఇలాగా వెళ్ళాం కదా, మళ్ళీ ఇదిగో రిటర్న్ వస్తున్నాం. వచ్చేటప్పుడు ఆ హోటల్ దగ్గర బస్సు ఆపుతాడు, అక్కడ మనం భోంచేసేసాం కదా. ఇప్పుడు మళ్ళీ ఇలాగా నడుచుకుంటూ వెళ్తే అక్కడ మనకి కార్ పార్కింగ్ అవి ఉంటాయి. కొంచెం దూరం మళ్ళీ బస్సు ఆ హోటల్ దగ్గర దింపేస్తాడు, మనం పార్కింగ్ వరకు నడవాలి. ఇక్కడ చూస్తే ఇక్కడ ఒక హోటల్ కూడా ఉందండి. అక్కడ తిన్న వాళ్ళు ఇక్కడ కూడా తినొచ్చు. ఇక్కడ కూడా ఏవో రకరకాల టీ కాఫీ అలాంటివి కూడా ఉన్నాయి. చూసారు కదా, ఇక్కడ ఒక ఏవో క్రాఫ్ట్స్ ఏవో అమ్ముతున్నారు. చిన్న చిన్న షాపులు కూడా ఉన్నాయి ఇక్కడంతా. చూసారు కదా, ఇదంతా చిన్న చిన్న షాపులు. ఇప్పుడు మనల్ని ఇక్కడ దింపేశారు కదా, మనం కార్ పార్కింగ్ దగ్గరికి వెళ్తున్నాం. చూసారు కదా, ఇదంతా కార్ పార్కింగ్. కార్ పార్కింగ్ అయితే మనకి చాలా ఉందండి. ప్లేస్ అయితే చాలా ఉంది కార్ పార్కింగ్ అవి చేసుకోవడానికి. ఆరోవిల్లా ఆశ్రమం అది చూసేసి మనం ఇక్కడ మనం కార్ ఎక్కడానికి వచ్చేసాం. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం చిన్మన్నూర్ ఇది బోట్ హౌస్ కి వెళ్తున్నాం. ఇక్కడ నుంచి మనం చిన్నంబర్ బోట్ హౌస్ కి వెళ్తున్నాం అండి. చిన్నంబర్ బోట్ హౌస్ అదైతే క్లోజ్ చేస్తారనేసి చెప్తున్నారు. అది 4:30 ఆ టైంకే క్లోజ్ చేస్తారట. అది ఏమైనా బయట నుంచి అలా చూసి రావడానికి ఏమైనా ఉంటుందేమో అనేసి చూడడానికి వెళ్తున్నాం. చిన్నంబర్ బోట్ హౌస్ అండి, అది కూడా బాగుంటుంది అంటున్నారు. అది మనం ఒక బోట్ లో తీసుకుని వెళ్తారు. ఒక 20 minutes లోపల వరకు తీసుకెళ్లి అక్కడ మనకి బీచ్ లో వదిలేస్తారట. కాసేపు మనం బీచ్ లో తిరిగి మళ్ళీ అదే బోట్ లో మనకి వెనక్కి వస్తాం. అంటే ముందు మనం ఒక రివర్ లో బోట్ లో వెళ్ళి బీచ్ వరకు వెళ్తాము బోట్ లో. తర్వాత బీచ్ లో ఒక సముద్ర బీచ్ ఉంటుంది కదా, ఆ బీచ్ దగ్గర వదిలేస్తారు వాళ్ళు. అక్కడ మనం కాసేపు బీచ్ అంతా తిరిగి మళ్ళీ అదే బోట్ లో మనం రిటర్న్ దీనికి మనం ఎక్కడెక్కామో అక్కడికి వచ్చేయచ్చు. చిన్నంబర్ బోట్ హౌస్ అండి, పాండిచ్చేరిలో ఉంది. ఇది ఇంకా మన పాండిచ్చేరి అయితే ఎంటర్ అవ్వలేదు. ఇది పాండిచ్చేరికి ముందే ఉంది. ఇది ఆరోవిల్లా ఆశ్రమం కొంచెం ముందే ఉంది. చూసారు కదా, ఇప్పుడు మనం చిన్నంబర్ బోట్ హౌస్ చూడడానికి ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయాం. ఇదంతా ఆశ్రమం ఇదేనండి, చాలా పెద్దది. మనం దగ్గర దగ్గర ఒక 2 kilometers వరకు నడవలసి వస్తుంది లోపల చూడాలంటే. అది దగ్గరికి వెళ్ళనివ్వరు, మనం దూరం నుంచి చూసి వచ్చేయడమే. మెయిన్ ఏదో దానికి వెళ్ళడానికి కూడా ఒక పాస్ ఉంటుంది, ఆ పాస్ తీసుకుంటే అలా వెళ్ళి వచ్చేయడమే అంతే. దూరం నుంచే చూడనిస్తారు, లోపలికైతే వెళ్ళనివ్వరు. పక్కనే మ్యూజియం అవి కూడా ఉన్నాయండి, చూడాలనుకున్న వాళ్ళు చూడొచ్చు. చూసారు కదా, ఇలాగే ఇక్కడ అంతా చిన్న చిన్న షాపులు రోడ్డు మీదకి ఉన్నాయి. ఇవన్నీ కూడా ఆశ్రమం బయటకు వస్తే రోడ్డు మీద ఉన్నాయి. రోడ్లు అయితే మటుకు చాలా వన్ వే లాగే ఉన్నాయి. చాలా మటుకు ఇక్కడ కొంచెం జాగ్రత్తగానే వెళ్ళాలి, ఎందుకంటే ఫుల్ ట్రాఫిక్ ఉంది. చూసారు కదా, అంతా వన్ వే. ఇక్కడ అంతా కూడా చాలా మటుకు వన్ వేనే. మన హైవే ఎక్కే వరకు వన్ వేనే ఉంది.
చూసారు కదా, ఇప్పుడు మన హైవే మీదకి వచ్చాం. ఇదంతా కూడా NH32 అండి. NH32 పాండిచ్చేరి వెళ్తున్నాం మనం. ఇదంతా హైవే NH32 పాండిచ్చేరి అండి. ఇంకా మనం పాండిచ్చేరి ఎంటర్ అవ్వలేదు, ఇప్పుడు ఎంటర్ అవుతాము. ఇక్కడ ఒక టోల్ గేట్ ఉంది. ఇంకా మనం అయితే పాండిచ్చేరిలోకి వెళ్ళలేదు, ఇంకా ముందుగా ఉన్నాము. ఇప్పుడు ఇక్కడే మాకు దగ్గర దగ్గర 5 అయిపోయింది, 4:35 దాకా అయిపోయింది ఇక్కడ టైం మాకు. ఆల్రెడీ అది క్లోజ్ చేస్తారని చెప్పారు. ఏమన్నా దూరం నుంచి చూడడానికి ఉంటుందేమో అని వెళ్తున్నాం. చూస్తున్నారు కదా, ఇదిగో పాండిచ్చేరిలో అడుగు పెడుతున్నాం. ఇదిగో ఇక్కడ చూసారు కదా, పాండిచ్చేరి రాస్తుంది. ఇక్కడ మనం పాండిచ్చేరి లోకి అడుగు పెట్టేస్తాం. ఇదంతా పాండిచ్చేరి అండి. పాండిచ్చేరి మనకు తెలుసు, ఇది ఒక కేంద్రపాలిత ప్రాంతం అండి. చూసారు కదా, ఇక్కడ పోలీసులు కూడా వైట్ డ్రెస్ తోటి ఉన్నారు ఎక్కువ. ఇక్కడ పోలీసులు వెరైటీగా ఉన్నారు, వైట్ డ్రెస్సులు కదండి. ఇది జవహర్లాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ వాళ్ళది బిల్డింగ్ పుదుచ్చేరిలో ఉంది.
చూసారు కదా, మనం చినంబర్ బోట్ హౌస్ దగ్గరికి వచ్చేస్తాం. ఇంచుమించుగా దగ్గరలో ఉన్నాం. ట్రాఫిక్ అయితే ఈవినింగ్ టైం 5:30 ఆ టైం కదా, చాలా ఎక్కువ ఉంది.